ఒక ట్రేడ్ ఎంట్రీ ముందు మీరు మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నారా? లేదా బ్లైండ్‌గా మీరు ట్రేడ్ చేస్తున్నారా? మీరు ఏదైనా ఒక్క పర్టిక్యులర్ అనాలిసిస్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఆధారపడి ఉంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 5 మినిట్స్ తీసుకుంటే 5 మినిట్స్‌లో మీకు బాటమ్ సైడ్ సిగ్నల్ వచ్చింది. ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. మీరు ఏ ఒక్క ఇండికేటర్ అయినా వాడండి. కానీ 3 మినిట్స్‌లో ఆల్రెడీ మిడ్ ఆఫ్ ద లైన్ వెళ్ళిపోయి ఉంటుంది. 1 మినిట్‌లో టాప్ రీచ్ అయిపోయి ఉంటుంది. అంటే మీరు 5 మినిట్స్‌లో ఒక్క క్యాండిల్ కన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి 3 మినిట్స్ కన్నా 1 మినిట్‌లో 5 క్యాండిల్స్ కావాలి. అలాంటి 5 క్యాండిల్స్ కంటిన్యూ‌గా మీకు బుల్ క్యాండిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిందంటే నెక్స్ట్ ఏమవుతుంది 1 మినిట్‌లో స్మాల్ రిట్రేస్‌మెంట్ అనేది ఉంటుంది. మీరు ఆ రిట్రేస్‌మెంట్ ట్రాప్‌లో పడకండి. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేయండి. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ కోసం ఆపర్చునిటీ వెతకండి. మీరు ఎప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ ఆపర్చునిటీ వెతుకుతారో, హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో బాటమ్ సైడ్ మీకు సిగ్నల్ వచ్చిందంటే నెక్స్ట్ అది టాప్ రీచ్ అయ్యేదాకా మీకు టైమ్ ఉంటుంది. పొటెన్షియల్లీ ఒక మొమెంటమ్ క్యాప్చర్ చేయడానికి. కానీ మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యి టాప్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ రిట్రేస్‌మెంట్ దగ్గర మనం పోయి ఇరుక్కున్నామంటే, ఇమ్మీడియేట్‌గా మనం బై చేస్తున్నప్పుడే మనకి స్టాప్ లాస్ ఎంటర్ అవుతుంది. లేదా లాస్ వెళ్తుందనిపిస్తుంది. మనం ఎగ్జిట్ అవుతాం. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ ఎందుకవుతుందంటే పర్టిక్యులర్‌గా మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ అప్పర్ సైడ్ మొమెంటమ్ ఇస్తుంది కాబట్టి, మనం యూజువల్లీ ఇక్కడ ట్రాప్‌లో ఉంటాము. ఇక్కడ మనం ట్రాప్‌లో మాటుకొని ఉంటాము. ఇలా చేయకండి.